నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ కాన్సెప్ట్స్ వచ్చేసి నెదర్లాండ్ అండ్ ఇండియాకి సంబంధించి ఒక నేవీ పరంగా ఒక మ్యారిటైమ్ ఎక్సైజ్ అనేది రీసెంట్గా జరిగిందనమాట. నెదర్లాండ్స్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే యూరోప్లో ఉన్నటువంటి ఒక దేశం. నెదర్లాండ్స్ అండ్ ఇండియన్ నేవీ రెండు కలిసి మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సైజ్ అని నిర్వహించడం జరిగింది. రాయల్ నెదర్లాండ్స్ నేవీ, ఇది నెదర్లాండ్స్కి చెందినటువంటి నేవల్ షిప్ అనమాట. HNLMS ట్రోంప్. ఈ నేవల్ షిప్ అనేది ఇందులో పాల్గొనడం జరిగింది ఈ ఎక్సైజ్లో భాగంగా. అండ్ మన దేశం నుంచి ఏది పాల్గొందంటే INS త్రిశూల్ అనేది ఈ యొక్క ఎక్సైజ్లో పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా మాన్యువల్ పరంగా అంటే మా సిబ్బంది ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని నేర్పించారు. అండ్ హెలికాప్టర్ పరంగా ఎటువంటి ఆపరేషన్స్ చేయాలో, శత్రువుల మీద ఎలా దాడి చేయాలి అనేటువంటి విషయాల మీద శిక్షణ డ్రిల్లింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అండ్ ఈ ఎక్సైజ్ ద్వారా ఏంటంటే రెండు దేశాల షిప్స్ పరంగా నేవల్ పరంగా ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తుంటారు అనమాట. అండ్ ఇక్కడ అడ్మిరల్ అయినటువంటి అంటే రాయల్ నెదర్లాండ్స్కి చెందినటువంటి అడ్మిరల్ హరోల్డ్ లీబెర్గ్ గారు ముంబైని విజిట్ చేశారు. ముంబైలో విజిట్ చేసి మనకి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి నేవల్ స్టాఫ్ పరంగా, నేవల్ కమాండోస్ పరంగా ఈ యొక్క ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగిందనమాట. అండ్ ఇందులో వాళ్ళు నార్మల్గా ఈ యొక్క చేసినటువంటి ఎక్సైజ్లో భాగంగా టెక్నికల్ మ్యాటర్స్ నేర్చుకున్నారు, ఆపరేషనల్ మ్యాటర్స్ కూడా నేర్చుకొని వాళ్ళ పరంగా టెక్నాలజీని ఆపరేషన్ని పెంచుకున్నారు. మన దేశానికి కూడా చెందినటువంటి నేవీ సిబ్బంది కూడా టెక్నికల్ అండ్ ఆపరేషన్ స్కిల్స్ అనేవి మరొకసారి ఎక్సైజ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇటువంటివి ఎందుకు చేస్తూ ఉంటారంటే రెండు దేశాల మధ్య సరైనటువంటి బంధాలు ఉన్నాయి, నేవల్ కోఆపరేషన్ అనేది ఉంది. మనం ఇండియా మీద కనుక దాడికి వస్తే నెదర్లాండ్స్ వాళ్ళు సహాయం చేస్తారని అన్ని దేశాలకి తెలుస్తుంది అనమాట. అంటే రెండు దేశాల యొక్క నేవీ సిబ్బంది నేవీ పరంగా రెండు మంచి బంధంతో ఉన్నాయని ప్రపంచానికి తెలుస్తుంది అనమాట. కాఠ్మాండు రీసెంట్గా ఎందుకు న్యూస్లో వచ్చిందంటే కాఠ్మాండు అనేది నేపాల్ యొక్క రాజధాని అనమాట. నేపాల్కి చెందినటువంటి రాజధాని. ఇది పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లుగా రీసెంట్గా ఉన్నటువంటి ఇండెక్స్లో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో తెలిసిందనమాట. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ర్యాంకింగ్ అనేది ఎవరు ఇచ్చారు అంటే IQAir అనమాట. ఇది ఒక ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ పరంగా అంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, ఎయిర్లో ఉన్నటువంటి పార్టికులేట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో PM అంట, పార్టికులేట్ మ్యాటర్స్ అంటాం, అవి ఎంత సైజులో ఉన్నాయి, చిన్నగా ఉన్నాయా, పెద్దగా ఉన్నాయా, పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరుగుతుందా, తగ్గిపోతుందా, ఇటువంటి విషయాల మీద వాళ్ళు డేటా అనేది రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. రీసెంట్గా అయితే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి డేటా పరంగా కాఠ్మాండు ప్రాంతంలో ఎక్కువగా పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఉన్నాయి అని తెలిసింది. కాఠ్మాండు అనేది పొల్యూషన్ ఎక్కువగా ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉన్నట్లుగా తెలిసింది. అండ్ మన దేశానికి చెందినటువంటి న్యూఢిల్లీ ఏదైతే ఉందో అందులో 2nd పొజిషన్ రావడం జరిగింది. అక్కడ కూడా పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ థాయిలాండ్కి చెందినటువంటి చియాంగ్ మాయ్ ప్రాంతం అనేది 3rd పొజిషన్, అక్కడ కూడా పొల్యూషన్ ఎక్కువగా ఉంది. వియత్నాంకి చెందినటువంటి హనోయ్ ప్రాంతంలో కూడా పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. అండ్ థాయిలాండ్లో ఉన్నటువంటి బ్యాంకాక్ ప్రాంతంలో కూడా పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అండ్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందనమాట. 1st పొజిషన్ వచ్చేసి కాఠ్మాండు, 2nd న్యూఢిల్లీ, 3rd చియాంగ్ మాయ్, 4th హనోయ్, 5th పొజిషన్ వచ్చేసి బ్యాంకాక్, 6th పొజిషన్ వచ్చేసి ఢాకా అనమాట. ఇలా ఆ ప్రదేశాలన్నిటికీ కూడా ర్యాంకింగ్ అండ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇలా కాఠ్మాండు ప్రాంతానికి రావడంతో అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక మీదట మాస్కులు ధరించే మీరు వెళ్ళండి, ప్రకృతిని కాపాడండి అని తెలియజేశారనమాట. వైస్ అడ్మిరల్గా ఉన్నటువంటి కృష్ణ స్వామినాథన్ గారు ఇప్పుడు వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా నియమించడం జరిగింది. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అంటే అత్యధికమైనటువంటి పదవి అనమాట. ఆయనకి ఈ పదవి అనేది ఇచ్చారు. బట్ ఆయనకున్నటువంటి అంశాల పరంగా అంటే ఆయనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి బెటర్గా ఉండటం వల్ల ఆయనకు ఆ పదవి అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ వైస్ అడ్మిరల్గా ఉన్నటువంటి కృష్ణ స్వామినాథన్ గారు ఎవరైతే ఉన్నారో అండ్ ఆయన AVSMగా అంటే అడ్మిరల్గా అండ్ వైస్ అడ్మిరల్గా ఇలా వర్క్ చేస్తున్నారనమాట. అండ్ ఆయన్ని ప్రస్తుతం అయితే May 1st నుంచి వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా నియమించడం జరిగింది. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా ఆయన నియమించారు. అండ్ ఈయన వర్క్ చేసేటప్పుడు కూడా
చాలా వరకు ఆయన యొక్క ప్రతిభ అనేది మనం చాలాసార్లు గమనించడం జరిగిందనమాట. ఏ విధమైనటువంటిదంటే ఆయన ఆపరేషనల్ పరంగా అంటే యుద్ధ వాతావరణ పరిస్థితులైనా లేదా స్టాఫ్ పరంగా ట్రైనింగ్ సెగ్మెంట్స్ పరంగా ఆయన అత్యధిక ప్రతిభ అనేది కనపరిచారనమాట. అండ్ ఎస్పెషల్లీ ఆయన ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో వర్క్ చేయడం జరిగింది. అంటే ఆయన కమాండెంట్గా ఆ యొక్క ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో కూడా వర్క్ చేశారు. ఆయన మిలిటరీ అకాడమిక్స్ పరంగా అంటే ఇక్కడ మన నేవల్ షిప్స్లో మిలిటరీ అకాడమిక్స్ పరంగా ఆయనకున్నటువంటి ప్రత్యేకతలు ఏ విధమైనటువంటి నేవల్ ట్రైనింగ్ అండ్ సేఫ్టీ పరంగా ఆయన ఇన్స్ట్రుమెంటల్ వైజ్ తన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ దాంతోపాటు ఆయన వెస్ట్రన్ ఫ్లీట్లో వర్క్ చేశారు. అంటే వెస్ట్రన్ సైడ్ ఉన్నటువంటి నేవల్ షిప్స్ పరంగా ఆయన ఎక్కువ కాలం వర్క్ చేయడం జరిగింది. ఆఫ్ షోర్ డిఫెన్స్ అడ్వైజరీ గ్రూప్లో కూడా ఆయన కొంతకాలం వర్క్ చేశారనమాట. అంటే ఆయనకున్నటువంటి వర్కింగ్ క్యాపబిలిటీస్ని ఆధారంగా చేసుకొని ఆయనకి వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా నియమించడం జరిగింది. ఎప్పటి నుంచి ఆయన వర్క్ చేస్తున్నారంటే May 1 నుంచి. అర్జెంటీనా. సో అర్జెంటీనాకు చెందినటువంటి సైంటిస్టుల బృందానికి ఒక 90 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఒక డైనోసార్ యొక్క ఆనవాళ్ళు అనేవి లభించాయి. అది కూడా ఎటువంటిదంటే హెర్బీవోర్ అంటే శాకాహారం, ఆకుల్ని తిని జీవించినటువంటి ఒక డైనోసార్ యొక్క ఆనవాళ్ళు అనేవి లభించాయి. ఎక్కడ లభించాయో కూడా చూద్దాం. సో ఇక్కడ ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉంటాయో నథింగ్ బట్ ఇక్కడ భూమి లోపల ఉన్నటువంటి విషయాలు వెలికి తీసి వాటి యొక్క డేట్ టైంని అంచనా వేయగలిగి వెలికి తీసేటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్యాలియోంటాలజిస్టులు అంటాం. అంటే అర్జెంటీనాకు చెందినటువంటి ప్యాలియోంటాలజిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుగొన్నటువంటి ఈ కొత్త అంశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఏంటిదంటే వాళ్ళు కనుగొన్నది మీడియం సైజులో ఉన్నటువంటి ఒక హెర్బీవోరస్ డైనోసార్ అనేది కనుగొన్నారు. అంటే దాని యొక్క ఆనవాళ్ళనివి అవశేషాలనేవి కనుగొన్నారనమాట. ఇది హెర్బీవోరస్ అని చెప్తున్నారు. హెర్బీవోరస్ అంటే శాకాహారి అనేటువంటి డైనోసార్ అనమాట. బట్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫాస్ట్ ఉన్నది, అత్యధిక వేగంతో పరిగెత్తగలిగేటువంటి సామర్థ్యం దీనికి ఉంది. అండ్ దాంతోపాటు ఇది నియర్లీ 90 మిలియన్ సంవత్సరాల కన్నా ముందు జీవించినట్లుగా దీన్ని భావిస్తున్నారు అనమాట. 90 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే క్రెటేషియస్ పీరియడ్ అంటాం. అంటే ఇప్పుడున్నటువంటి పెటగోనియా ప్రాంతం ఏదైతే ఉందో ఆ పెటగోనియా ప్రాంతంలో క్రెటేషియస్ భూమి జీవితకాలంలో ఏదైతే మనం విభజించి ఉన్నప్పుడు క్రెటేషియస్ పీరియడ్ అనేది ఏదైతే ఉందో ఆ కాలానికి చెందినటువంటి డైనోసార్ ఆనవాళ్ళు అనేవి కనుగొనడం జరిగింది. అండ్ వీళ్ళు దీనికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే చెకిసారస్ నికెల్ అనేటువంటి పేరు, చెకిసారస్ నికెల్ అనేటువంటి పేరుగా డైనోసార్కి పేరు ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ కనుగొన్నారంటే ప్యూబ్లో బ్లాంకో న్యాచురల్ రిజర్వ్. అంటే ఇక్కడ న్యాచురల్ రిజర్వ్ ఏదైతే ఉందో ప్యూబ్లో బ్లాంకో న్యాచురల్ రిజర్వ్ అది ఎక్కడుందంటే సౌత్రన్ ప్రావిన్స్ అనమాట. రియో నిగ్రోలో ఉన్నటువంటి దక్షిణ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక న్యాచురల్ రిజర్వ్లో ఈ యొక్క డైనోసార్ యొక్క అవశేషాలు అనేవి కనుగొనబడ్డాయి. దాంతోపాటు ఇంకా కొన్ని డైనోసార్ల యొక్క అవశేషాలను కనుగొనబడ్డాయి. బట్ ఫస్ట్ టైం ఇంత పాతదైనటువంటి ఒక హెర్బీవోరస్ డైనోసార్ యొక్క ఆనవాళ్ళు అనేవి కనుగొనడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.